For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్, ఇక్కడ మీరు ఫుడ్ బిజినెస్ పెట్టారు కదా, ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా మీకు? ప్రాఫిట్ అంటే మార్జిన్ తక్కువ ఉంటుంది. మార్జిన్ తక్కువ. ఎందుకంటే కస్టమర్లు బయటికి ఇక్కడికి కంపేర్ చేసుకుని వస్తారు. ఓకే. బయట మీద ఒక 20% తక్కువ ఇస్తాం మేము. తక్కువ ఇస్తారు. ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి డ్వాక్రా మహిళలు 10 మంది మొత్తం ఇంట్లోనే చేసుకున్నాయి. 10 మంది లేడీస్ ఉంటారు. ఆ 10 మంది చేత చేపిస్తాము. వాళ్ళకి నెలకి ఇంత ఇస్తాము. ఓకే ఓకే. ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము ఈ స్టాల్ వల్ల. ఇక్కడ పెట్టాలంటే మన అమౌంట్ కట్టాలా వాళ్ళకు పర్మిషన్ తీసుకుని? అంటే అమౌంట్ అంటే ఇది మెయింటెనెన్స్ కి ఇంత తీసుకుంటారు. మెయింటెనెన్స్ అంటే బయటగా ఎగ్జిబిషన్ లెక్క కాదు, ఇక్కడ తక్కువ ఉంటుంది ఎన్ని అమౌంట్. రోజులు అంకుల్? ఇది యాక్చువల్ 1 మంత్ అయింది. 1 మంత్ నుంచి మీరు ఇక్కడే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు, ఇంకో 9th వరకు ఉంది. ఇంకొక 25 days పెంచారు. ఓకే. సమ్మర్ అని ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిరా? అవును. ఓకే అంకుల్, మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అంకుల్? మన దగ్గర ఎక్స్పెక్ట్ రాగి గొట్టాలు, ఇవి రాగి ఫ్రేమ్స్. అంటే ఇవి బయట ఎక్కడ దొరకు రాగి పిండిలో చేస్తారు. రాగి పిండితో. రాగి పిండి కలర్ ఉండదు కదా అంకుల్? రాగి పిండి 10% రైస్ కలుస్తుంది. ఓకే. మీకు పెద్దగా అయితే ఇవి అంటే డెమో కస్టమర్ చూపిస్తాము. అంటే ఓకే, ఆయిల్ లో ఫ్రై చేసి ఇట్లా వస్తాయి మీకు. ఓకే ఓకే. ఆయిల్ లో ఫ్రై చేసి ఇట్లా వస్తాయంట. అది ఇంకేమున్నాయి అంకుల్? ఫేమస్. ఇంకోటి రాగి మిక్చర్. రాగి మిక్చర్ అంటే అది సేమేనా? ఇది రాగి పిండితో చేస్తారు. డైరెక్ట్ తినడమే. అదైతే ఆయిల్ లో ఫ్రై చేయాలి. ఇది డైరెక్ట్ తినడమే. ఇది ఆల్రెడీ ఆయిల్ లో దేవేసిర్రు. అవును, దేవేసి ఇట్లా వస్తుంది. ఎంత అంకుల్ ఒక్క ప్యాకెట్ ఎంత పడుతుంది మనకు? ఇది మనకి కిలో తీసుకుంటే తక్కువ వస్తుంది. ఇది కిలో ఉండదు కదా? పావు కిలో మనం 100 రూపీస్ అమ్ముతున్నాం. పావు కిలో 100 రూపీస్. కిలో ఎంత ఉంటుంది? కిలో తీసుకుంటే 350. కిలో 350. ఓకే ఓకే. చిప్స్, కాకరకాయ చిప్స్. కాకరకాయ చేదు ఉంటుంది కదా అంకుల్, ఎట్లా తీసుకుంటారు? ఇది ఆయిల్ లో ఫ్రై చేస్తే చేదు పోతుంది. నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చేది. ఓకే. ఇది మా దగ్గర ఫేమస్. ఇది కస్టమర్ కిలో. అంకుల్ ఇది ఏంటిది అంకుల్? మన బిర్యానీ తింటే ఇస్తారు చూడు, అదేం కాదు కాదు, జున్ను. ఇది జున్న. జున్ను పాలతో చేస్తారు. బిర్యానీ తింటే ఇప్పుడు ఇస్తారు చూడు, అదేమో అనుకున్నాను. ఇక్కడ బిర్యానీ ఉంటుందేమో. పాలతో చేసిన జున్ను ఇది. ఓకే. ఇది కూడా మా దగ్గర కస్టమర్లు చాలా మంది దీనికోసం వస్తారు. అంకుల్ మీ దగ్గర ఏంది అంకుల్ ఇంగనం పురుగులు ఉన్నాయి? అంటే మా ఫుడ్ కి అలవాటు పడి ఇక్కడ నుంచి కదులుతలేదు. అంకుల్ అంటే ఫుడ్ టేస్ట్ చవిటి కూడా పెడతారు అనమాట మీరు. వాటి దగ్గర ఏమైనా చార్జ్ చేస్తారు అమౌంట్? ఫ్రీ అని వాటికి మాకు కూడా ఫ్రీ ఇస్తే. సరే అంకుల్, ఇంకేమున్నాయి మన దగ్గర ఫేమస్? బనానా చిప్స్ ఉన్నాయి. బనానా చిప్సా? కోకోనట్ ఆయిల్ తో చేస్తారు. ఓకే. బనానా చిప్స్ అంటే ఇప్పుడు ఇవి తీసుకున్న కోకోనట్ ఆయిల్ లోనే ఏం చాలా ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ వేపించినవి డైరెక్ట్ తినడమే. వచ్చి జొన్న పిండితో చేస్తాం. జొన్న మురుకులు ఇవి. ఓకే. ఇవి బెల్లం సున్నుండలు. ఇవి చెకోడీలు కదా అంకుల్? నాకు డౌట్ అంకుల్, చెకోడీలు రౌండ్ గా ఎందుకు ఉంటాయి అంకుల్? ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు కదా? రౌండ్ గా ఉంటాయంటే ఫస్ట్ నుంచి ఇట్లా రౌండ్ ఉంటే కస్టమర్లు అలవాటు పడ్డారు. మనం మారిస్తే అది కస్టమర్కి అర్థం కాదు. ట్రెండ్ ఫాలో కావద్దు అంకుల్, మనం ట్రెండ్ సెట్ చేయాలి. అవును, కరెక్ట్ చెప్పారు కదా. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. మొత్తం ఈ టైప్ లో పెట్టేసి అయిపోతుంది కదా. ఇదేంటి అంకుల్? ఇది వెయిట్ మిషన్. నా వెయిట్ కొలుచుకోవచ్చా? మీ వెయిట్ అదే, దాని కెపాసిటీ సరిపోదు. ఓకే. లాస్ట్ ఎంత? 5 kgs వరకు వస్తుంది. ఓకే అంకుల్, ఇంకేమున్నాయి మన దగ్గర? ఏమో బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి నాకు. ఇది రేగిపళ్ళు, బేర్ ఉంటుంది. రేగిపళ్ళ. రేగిపళ్ళతో చేస్తాం. దాంట్లో మిర్చి. రేగిపళ్ళు అంటే పుల్ల ఉంటాయి కదా రేగిపళ్ళు? దాంట్లో బెల్లం కూడా వేస్తాము. బెల్లం బెల్లం వల్ల తీయగా అవుతుంది. పుల్ల ఉంటాయి. ఓకే ఓకే. అంకుల్ ఇదేంటి అంకుల్? కారం పొడి టైప్? కారం పొడి అంటే కారం పొడి ఎవరైనా అమౌంట్ మన దగ్గర తీసుకొని ఇవ్వకపోతే వాళ్ళ కంట కొట్టని కదా అమౌంట్? కాదు, ఇది ఇడ్లీలో దోశల్లో వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇంకా 4 గంటలు తీసుకొని అమౌంట్ ఇవ్వకపోతే కన్నలో కొడతారేమో అని కూడా. వడియాలు కూడా మన దగ్గర చాలా రకాలు ఉంటాయి. వడియాలు. ఇవి రైస్ ఉన్నాయి. జీరా రైస్, టమాటా రైస్, ఇది రాగివి, ఇవి గార్లిక్. ఇవి అంకుల్. ఇంకా మన దగ్గర ఇదేంది అంకుల్? ఇది ఉన్నది అవి బెల్లం పూతరేకులు. పూతరేకులు అంటే రేకులు ఏడున్నాయి మరి? అక్కడ ఉంటాయి రేకులు. పూతరేకులు అన్నారు కదా, రేకులు కాదు పెద్ద ఉంటాయి కదా. ఇలా రేకులు కనిపిస్తలేవు కదా అంకుల్? రేకుల్ని మడత పెట్టి ఇట్లా చేస్తాం. అంటే పెద్ద రేకులు కదా, ఇంత చిన్నగా అయినాయి. మడత పెడితే అట్లా అవుతుంది. ఓకే. ఇదేది కలాకాన్ ఏమి కాదు, ఇది బెల్లం మిఠాయి అంటారు. బూందీ మిఠాయి. మన దగ్గర కలాకాన్ ఇవి ఉన్నాయా? కలాకాన్ లేవు. సున్నుండలు. సున్నుండలు చాలా ఫేమస్ కదా. బెల్లం నెయ్యి పిండితో చేస్తారు. కాదు అంకుల్, ఇప్పుడు చెకోడీలు అంటే ఇట్లున్నాయి. ఓకే. మరి ఇవి సున్నుండలు కూడా ఈ కలర్ చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా? అట్లా చేస్తే అది మనకి అట్లా కూడా సెట్ కాదు, చేయడానికి సెట్ కాదు. జనాలు పిండి కదా ఇది. సున్నుండలు ఇది కూడా పిండే కదా అంకుల్? ఇదంటే మనకి దీంతో చేస్తాం కదా రౌండ్ గా. సున్నుండలు అంటే ఇట్లా చేతితో చుడతాం. కాదు అంకుల్, ఇప్పుడు సున్నుండలు చెకోడీ లాగా, చెకోడీలు సున్నుండలు అట్లా చేయలేము. ఇప్పుడు చెప్పారు ట్రై చేస్తాము నెక్స్ట్ టైం. అంకుల్ నేను చెప్పినా నెక్స్ట్ టైం ట్రై చేస్తాడంట. ఇంకా ఫేమస్ ఏం ఉన్నాయి అంకుల్ మన దగ్గర? ఈ మన సాబుదాని వడియాలు, సగ్గుబియ్యము. ఇవి ఆయిల్ లో ఫ్రై చేస్తే మనకి ఇట్లా అప్పడాలు పెద్దగా వస్తాయి. ఇది కూడా కస్టమర్ బాగా. అంటే బయట ఎక్కడ దొరకని అన్ని దగ్గర ఒక్కటేసారి ఉన్నాయి.
కస్టమర్ వస్తే మినిమం మా దగ్గర అన్ని బిల్ చేస్తే 1000 రూపీస్ అట్లా చేయకుండా అంటే ఇప్పుడు 1000 రూపీస్ బిల్ చేస్తే డిస్కౌంట్ ఇస్తారా? 500 ఆఫ్ ఆఫ్ అట్లా ఏముండదు కానీ కస్టమర్ బట్టి కొంచెం తగ్గించిస్తాం. ఎన్టీఆర్ గార్డెన్ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరూ అంకుల్ స్టోరీ పక్కా విజిట్ చేయాలి. ఎందుకంటే అంకుల్ జర ఫన్నీ వేల కూడా ఉన్నాడు, డిస్కౌంట్ కూడా ఇస్తాడట. డిస్కౌంట్ ఇస్తారా అంకుల్ మా తరపు నుంచి? మా రేట్స్ డిస్కౌంట్ రేట్స్ ఉంటాయి. ఓకే, అంటే డిస్కౌంట్ రేట్ ఉన్నా కానీ డిస్కౌంట్ ఇస్తాడు అంకుల్. మన ఛానల్ పేరు చెప్తే మ్యాక్స్ టీవీ తెలుగు అని చెప్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళు స్పెషల్గా ఇస్తాం. ఓకే, మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అంట. చూడండి మరి వచ్చేసేయండి, అంకుల్ స్టోరీ మాత్రం పక్కా విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. నమస్తే అంటే అంటే ఇక్కడ మీరు పెట్టారు కదా, మన పర్మిషన్ తీసుకున్నారా? అవును సార్, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఓకే, మనం ఇప్పుడు మీరు పర్మిషన్ తీసుకున్నారు కరెక్టే. వాళ్ళకి ఏమన్నా అమౌంట్ కట్టాలా? ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టుకున్నారు, ఇప్పుడు చిన్న జాగాలనే పెట్టుకున్నారు, చిన్న ప్లేస్ వల్ల ఎంత అమౌంట్ కట్టాలి? పేమెంట్ కట్టాలి సార్. మేము 20,000 కట్టాం సార్. మినిమం ఎంత? మీరు ఎన్ని 45 days కి 20,000 కట్టాము. 45 days కి 20,000 మరి కట్టాము. 45 days కి 20,000 వస్తుందా? వస్తుంది సార్, మాకు ఇన్కమ్ వస్తుంది సార్. కస్టమర్ రెస్పాన్స్ బాగుంటుంది ఇక్కడ మన దగ్గర. వచ్చిన వాళ్ళు కస్టమర్ చూస్తారు ఫస్ట్ టైం, సెకండ్ టైం తీసుకెళ్తారు, మళ్ళీ రిపీటెడ్ వస్తారు కస్టమర్. బాగున్నాయి ఐటమ్స్ బట్టి వస్తారు మనకి. పర్ డే ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే మాకు ఒక 3,000 వరకు వస్తుంది సార్. 3,000 3,000 వరకు. అంటే మీరు ఏ టైం నుంచి ఏ టైం దాకా స్టార్ట్ చేస్తారు? అంటే మేము 4 o'clock నుంచి నైట్ 11 వరకు ఉంటాం సార్. 4 o'clock 4 to night 11. 4 to 9-11 వరకే 3,000. పబ్లిక్ ఎక్కువ ఇంకా ఎక్కువనే వస్తుంది. కానీ 3,000 పర్ డే అయితే పక్కా వస్తుంది. ఎక్కువనే రావచ్చు. 45 days లో అంటే బాగానే సంపాదిస్తారు. స్టార్టింగ్ నుంచి కొంచెం పర్వాలేదు, కొంచెం ఈ మధ్యలో కొంచెం ఇంకా బాగుంది. ఎన్ని డేస్ అవుతుందంటే మీరు ఇది పెట్టి? మేము ఇప్పుడు పెట్టి 30 days అయింది సార్. 30 days. ఇంకెన్ని డేస్? ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మంత్ 9 వరకు అని అనుకుంటున్నారు. 9 వరకు ఉంటాం. ఓకే, అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, అందుకే ఇట్లా అరేంజ్ చేసారు ఎగ్జిబిషన్? అవును సార్, సమ్మర్ హాలిడేస్ వల్లనే అరేంజ్ చేసాం. మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే, మన స్మెల్ బాగా వస్తున్నది. ఇది సాంబ్రాణి అగరబత్తి సార్. ఇది ఏంటంటే సాంబ్రాణితో చేసింది, ఊది పౌడర్ గుగ్గిలంతో చేసింది అగరబత్తి. ఇది అది అంటే బాక్సా? అంటే బాక్సెస్ ఉంటాయి సార్ ఇట్లా. ఇది సాంబ్రాణి అగరబత్తి. ఇది అదేనా? ఇది సాంబ్రాణి అగరబత్తి. ఇది ఊదు లోబాన్ అని సాంబ్రాణి అగరబత్తి. ఎన్ని 90 రూపీస్ ఉంటుంది. 65 స్టిక్స్ ఉంటాయి. ఒకటి 1 hour వెలుగుతుంది సార్. ఒకటి 1 hour వెలుగుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీని వల్ల మనకి రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. దీనికి రిపీటెడ్ కస్టమర్స్ ఉంటాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. అంటే ఇదేంటిది అంటే కొబ్బరికాయ కొట్టేది సార్, కోకోనట్ బ్రేకర్. ఇది కోకోనట్ అంటే టెంకాయ పైన కూడా వాటర్ బయట రాకుండా ఉంటుంది, కింద టైల్స్ కూడా పాడవు సార్. 2 in 1 ఉంటుంది. దీన్ని చూసి నేను అన్నం తినే ప్లేట్ అనుకున్నా, చిన్న పిల్లలు తింటారు చూడు. ఓకే అండి, ఇదేంటిది అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అగరబత్తి స్టాండ్ సార్ ఇది. ఓకే, ఎట్లా స్టాండ్? ఇలా ఉంటుంది సార్, అగరబత్తి ప్లస్ ధూప్ స్టిక్. ఇది ఏంటంటే డస్ట్ అనేది కింద పడకుండా దీంట్లోనే ఉండిపోతుంది. పొగ పై నుంచి అంటే కింద మొత్తం గలీజ్ కాకుండా మనకు డస్ట్ కింద లేకుండా ఉంటుంది. ఓకే, స్మెల్ కూడా డిఫరెంట్ ఇట్లా. అవునవును, ఇప్పుడు మనకు స్నో వచ్చినా పొగ వచ్చినా కానీ డిఫరెంట్ యాంగిల్స్ వస్తుంది. అవును, డిజైన్ ఉంది కదా, డిజైన్ డిఫరెంట్. బాగుంది ఇది. ఇంకా అంటే ఇంకా మన దగ్గర ఇవేంటి అంటే చిన్నపిల్లలు ఆడుకునేలా ఉన్నాయి. వాల్ హుక్స్ సార్. ఇవి ఏంటంటే వాల్ కి గోడకి అంటించడానికి హుక్స్. ఇవి గోడకి అంటించి, గోడకి కొంచెం మంది బ్యాచిలర్స్ ఉంటారు కదా, ఇట్లాంటి ప్లేట్స్ అది ఇది పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు క్లీన్ చేయడానికి. ఇది ఏంటంటే వాల్ కి అంటించుకుంటే ఈజీ టు క్లీన్ ఉంటుంది. ఇవి చూసి నేను చిన్నపిల్లలు ఆడుకునే ఏమనుకున్నాయి, సేమ్ అలానే ఉన్నాయి ఇవి. ఇవి మన దగ్గర మెయిన్ ఐటమ్ సార్. ఇవి జాలీలు. ఇవి గాలి కవచాలు అని చెప్తారు. ఇవి గాలికి దీపాలు కొండెక్కకుండా మెష్ అండి. మీకు ఎంత గాలి వచ్చినా దీపం అనేది కొండెక్కదు. ఎక్కువ పూజలు చేసే వాళ్ళు, ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ వస్తే చాలా మస్తు ఐటమ్స్ ఉన్నాయి, బాగానే దొరుకుతాయి, చాలా ఉంటాయి. అంటే ఇదేంటంటే బాక్స్ లో ఏమున్నాయి? బ్యాంగిల్స్. ఇవి ధూప్ స్టిక్స్ అండి. ధూప్ స్టిక్స్ అంటే స్నాక్స్ ఏమనుకున్నా. ధూప్ స్టిక్స్ అయిపోయింది. అది అడిగిన ఆంటీ ఇదేంటంటే కప్పులా ఉన్నదని. అది హెరమా డిఫ్యూజర్ అండి. అది ఏంటిదంటే ఇది హెరమా డిఫ్యూజర్ సార్. ఇది విత్ నైట్ ల్యాంప్ వస్తుంది. ఇది ఏంటంటే సాంబ్రాణి, కర్పూరం, ఎరమో ఆయిల్స్, లెమన్ ఆయిల్స్ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకు బొగ్గుల పైన వేసుకుంటారు కదా, బొగ్గులు లేని వాళ్ళంటే ఇట్లాంటి యూజ్ చేస్తే బాగుంటుంది. ఇంకా అంటే ఇదేంటంటే వాటర్ బాటిల్ లాగా ఉంది. ఇది ఏంటంటే ఇది స్టోరేజ్, అగరబత్తి స్టోరేజ్ బాక్స్ సార్. ఇది ఏంటంటే మనకి స్మెల్ బయటికి పోకుండా బయటికి రావాలి కదా అంటే మనకి స్మెల్ లోపల. అంటే మనం స్టోరేజ్ సార్. అది మనకి అగరబత్తి ఇక్కడ ఓపెన్ చేయకుండా అందులో పెట్టేసుకోవాలి. ఓపెన్ చేసుకుని మనకి స్మెల్ కావాలంటే ఇట్లా స్మెల్ చూసి సెంట్ బాటిల్ టైప్ అనుకుంటారు. ఓకే, సెంట్ బాటిల్ టైప్ స్టోరేజ్. ఇది ఏంటంటే మనకి అగరబత్తి స్టాండ్స్. ఇవి అంటే ఇందులో అగరబత్తిలు పెట్టి ప్లే చేసేసి అయిపోతుంది. అగరబత్తి ఇలా ఉంటుంది. ఓకే, ఇలా పెట్టారనుకో మీకు పొగ అనేది ఇందులో నుంచి వస్తుంది. yes, మీకు డస్ట్ కూడా ఇందులో పడుతుంది, పొగ లిమిటెడ్ గా వస్తుంది. అంటే ఇదేంటంటే ఇదేదో చాలా డిఫరెంట్ గా ఉన్నది. మన చిప్స్ ఉంటాయి చూడు డిమార్ట్ లా, బ్యాంబో స్టిక్స్ సార్. ఇవి బ్యాంబో స్టిక్స్. ఇది ఏంటంటే ఇలా
బ్యాంబో స్టిక్స్. ఇది ఏంటంటే పుల్ల ఉండదు సార్ దీనికి. మన దగ్గర ఇది అగ్గి పుల్ల ఉంటుంది కదా, మన దగ్గర వెనక పుల్ల వస్తుంది అగరబత్తికి. ఇది పుల్ల ఉండదు. ఇది బ్యాంబో స్టిక్. స్మెల్ కూడా చాలా అంటే బాగుంటుంది. ఇది మొత్తం ఏం ఉండకుండా కాలిపోతుంది ఇది. Yes, కాలిపోతుంది. అంటే అగ్గి పుల్ల వేరే అగరబత్తిల కంటే కింద పుల్లు ఉంటుంది, పుల్ల ములుగుతుంది. ఇది అట్లా కాదు, మొత్తం ఉంది ఇది ఫుల్. దీనికి స్టాండ్ అంటే మన దీంట్లోనే వస్తుంది సార్. ఇది స్టాండ్ ఓకే, Stand ప్లేస్ వస్తుంది చేసేసారు. దీనికి ప్లేస్. ఓకే, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఆంటీ మీ దగ్గర. మన దగ్గర 1 అవర్ వెలుగుతాయి సార్. ఏదైనా ఐటమ్ అంటే 1 అవర్. ఇది సేమేనా ఆంటీ? ఇది డిఫరెంట్ ఇది ఏంటంటే మనకి సార్ ఇది ఇది కర్పూరం వేసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. Okay. ఇది ఏంటంటే సాంబ్రాణి, కర్పూరం, ఆయిల్స్ కి అన్నిటికీ యూస్ఫుల్ ఉంటుంది. ఇది ఓన్లీ ఒక్కదానికే వస్తుంది, ఇది అన్నిటికీ వస్తుంది. ఇవన్నీ ఐటమ్స్ ఎక్కడికి నుంచి తీసుకొస్తారా అంటే మీరు? మేము కొన్ని తయారు చేస్తారు సార్, మా బాబాయ్ వాళ్ళు తయారు చేస్తారు. అగరబత్తీస్ అవన్నీ మా బాబాయ్ వాళ్ళు చేస్తారు. అంటే ఈ అగరబత్తీస్ ఇవన్నీ మీరే తయారు చేస్తారా? మేమే తయారు చేస్తాము. ఇప్పుడు వచ్చేటి వేరే మీరు కొనుక్కు రావాలంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే మనం బజార్ నుంచి తెప్పిస్తాం. చార్మినార్ దగ్గర ఉంది మనకి తెలిసిన వాళ్ళు, అక్కడ నుంచి కొన్ని తెప్పిస్తాం. కాదంటే ఇప్పుడు మీరు చార్మినార్ నుంచి తెస్తారంటారు కదా, తీసుకునే వాళ్ళు అక్కడ చార్మినార్ తీసుకోవాలి కదా, ఈడికే రావాలని చెప్తాం సార్. మనకి మాక్సిమం హోల్సేల్ లో ఇస్తాము. హోల్సేల్ ఓకే, అంటే చార్మినార్ కానీ హోల్సేల్ అన్నమాట. హోల్సేల్ లో ఇస్తాము వాళ్ళకి. ఎక్కువ క్వాంటిటీ అంటే వాళ్ళు తీసుకెళ్తారు, 1-2 అంటే మా దగ్గర వచ్చి తీసుకుంటారు. ఓకే, ఇదేంటంటే దేవుడు బాగున్నాడు. ఇది శివలింగం సార్. ఇది అభిషేకంకి దీనిపైన పాలైనా వాటర్ అయినా పోస్తే అభిషేకం టెంపుల్స్ లో ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆంటీ మీ దగ్గర. ఎవరన్నా ఎగ్జిబిషన్స్ కి వస్తే ఆంటీ దగ్గరకు మాత్రం వచ్చి మర్చిపోకుండా, పూజల మీద భక్తుల మీద ఎక్కువ చేసే వాళ్ళు అయితే పక్క ఆంటీ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ.